మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. వదినా, అత్తయ్య, పదండి వదినా. పదండి. ఇదేంటి, రాణమ్మ పంతులు గారిని తీసుకొచ్చింది? ఈ రోజు ఈ ఇంట్లో శుభకార్యం ఏం లేదుగా. ఇప్పుడు ఎందుకు ఎదురొచ్చావు? మేం శుభమా అంటూ ఓ శుభకార్యానికి వెళ్తుంటే నువ్వెందుకు మాకెదురొచ్చావు? నేను కూడా ఒక శుభకార్యానికే వచ్చాను చిత్రావతి. నువ్వు చేస్తున్న మంచి పనికి తోడుగా ఉండాలని పంతులు గారిని కూడా తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు రాణమ్మా? నేను మాట్లాడడానికి ఏముంది ధర్మతేజ గారు? ఇప్పుడు మీరు కృష్ణా ప్రియలకి విడాకులు ఇప్పించాలని కదా అనుకుంటున్నారు? అవును, అందులో సందేహమేంటి? ఇప్పుడు మీరు లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్లో లాయర్ గారు ఏమంటారు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని అడుగుతారు. మీ కారణాలు మీరు చెప్తారు. కానీ ఆయనేమంటారు? అంతా విన్నా జడ్జి గారేమంటారు? 6 నెలలు ఒకే ఇంట్లో కలిసుండండి, ఆ తర్వాత కూడా మీకు విడిపోవాలి అనిపిస్తే అప్పుడు మీకు విడాకులు ఇప్పిస్తాను అంటారు. అంతే కదా ధర్మతేజ్ గారు? అంతే కదా రాణమ్మా. అందుకే చిత్రావతి ఏం కావాలని కోరుకుంటుందో ఆ కోరికని ఇప్పుడే నెరవేర్చడానికి వచ్చాను. ప్రియ చేసిన ద్రోహానికి 6 నెలల వరకు వీళ్ల విడాకుల కోసం ఎందుకు వెయిట్ చేయాలి? అందుకే ఈ రోజే ఇప్పుడే వీళ్ళిద్దరికీ తెగతెంపులు చేయాలనే వచ్చాను. అత్తయ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? అమ్మా, మీరేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? పంకజం, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా, నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా? అసలు నీ ఉద్దేశం ఏంటి రాణమ్మా? రాణమ్మా, అసలు ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? వీళ్ళిద్దరినీ ఎలా విడగొట్టబోతున్నావు? ఏం లేదు చిత్రావతి, ఈ డైవోర్స్ సంస్కృతి ఎప్పటినుంచుంది? ఎప్పటినుంచో ఉంది. మరి దానికి ముందు విడాకులంటే మాటలు మాట్లాడుకుని విడిపోయేవాళ్ళు, లేదా ఒకే ఇంట్లో ఉన్నా సపరేట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా అదే పని చేయబోతున్నాను. కృష్ణ, ఇదే ఇంట్లో అందరం కలిసి అంగరంగ వైభవంగా కేరింతలతో డాన్సులతో మీ ఇద్దరి పెళ్లి చేశాం. ఇప్పుడంత వైభవం లేకపోయినా అదిగో అక్కడ అమ్మవారున్నారు. ఆ రోజు వెంకన్న పద్మావతి అమ్మవార్ల ముందు ముక్కోటి దేవతల ఆశీస్సులతో మేమంతా అక్షంతలేసి దీర్ఘ సుమంగళీ భవ అన్న మాటల సందడిలో కృష్ణ ప్రియ మెళ్ళో 3 ముళ్లతో తాళి కట్టాడు. ఇప్పుడు ఆ అమ్మవారి ముందే ఆ 3 ముళ్ళు విప్పి ఆ తాళిని తీసేయి కృష్ణ.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.